హలో ఫ్రెండ్స్, బంగాళదుంప క్యారెట్ ఈ రెండు హెల్త్కి చాలా మంచివి. సో ఈ రెండు కలిపి కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట. సో పిల్లలకి లంచ్ బాక్స్లో ఖచ్చితంగా ప్రతి వారం పెట్టండి. సో ఆ క్యారెట్ అయితే హెల్త్కి కళ్ళకి అలాగే చాలా మంచిదన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వండి. పావు కిలో క్యారెట్లకి మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుంది. సో రెండు సన్నగా తరిగి పెట్టుకొని ఫస్ట్ క్యారెట్ వేసాను అనమాట. ఎందుకంటే దుంపల కన్నా క్యారెట్ కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టండి. అప్పుడు మెత్తగా ఉడుకుతాయి. మీకు ఫ్రై క్రిస్పీగా కావాలనుకుంటే సాల్ట్ వేయకుండా మూత పెట్టకుండా చక్కగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి. 5 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒకవేళ మీరు పిల్లలు ఇష్టపడకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం కారం కావలసినంత వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా కర్రీ రెడీ అయిపోతుంది. ఇష్టమైతే కొంచెం పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పొడి కానీ ఉంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి, అన్నంలోకి. సో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది కింద కమెంట్ చేయండి. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.